యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రథముడైన సిమోను పేతురు గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈయన అసలు పేరు సిమోను. యేసు ఆయనకు పేతురు అని పేరు పెట్టారు. అంటే దీని అర్థం గట్టి పట్టుగా ఉన్న రాయి. ఇతను చేసే వృత్తి ఏంటంటే మత్స్యకారుడు. ఇతను తన తమ్ముడు అంద్రయ్యతో కలిసి గలిలయ సముద్రంలో చేపల వేట చేసేవాడు. యేసుతో గల సంబంధం. యేసు శిష్యుల్లో అతను అత్యంత సమీప బంధువు. క్రీస్తును మెస్సయ్యగా కాపరిగా మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి ఈ పేతురునే. యేసు పేతురుని తన సంఘముకు స్థాపనకు రాయిగా పేర్కొన్నారు. మత్తయి 16:18 మనము గమనించినట్లయితే తెలుస్తుంది. ప్రసిద్ధ సంఘటనలు ఏంటంటే, నీటి మీద నడిచిన పేతురు యేసును చూసి నమ్మకంతో గాలిలో నడిచాడు, కానీ తర్వాత అనుమానపడి మునిగిపోయాడు. మత్తయి 14:28-31. యేసును 3 సార్లు తిరస్కరించిన సంఘటన. యేసును బంధించినప్పుడు భయంతో ఆయనను 3 సార్లు తెలియదు అని చెప్పడం మనము లూకా 22:61-62లో గమనించవచ్చు. తర్వాత పశ్చాత్తాపం పడ్డారు అండ్ నాయకత్వం. తిరుగు యేసు పేతురును పునరుద్ధరించి నా గొర్రెలను నీవు మేపు అని ఆయనకి గొప్ప బాధ్యతను అప్పగించారు. అది యోహాను 21:15-17లో మనం గమనించవచ్చు. పేతురు బోధన. మరి యేసు పునరుద్ధానం అయిన తర్వాత పేతురు క్రైస్తవ సంఘానికి నేతృత్వం వహించాడు. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులకు ప్రచారం చేశాడు. రోమ్లో అతను అమానుషంగా శూలవేదనకు గురయ్యాడు. క్రీస్తులాగా సిలువ వేయుటకు తనకు ఏమాత్రమో అర్హత లేదని, ఎందుకంటే తను యేసుతో సమానంగా చనిపోవడానికి తగిన వాడని కాదని తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. పేతురు రచనలు. బైబిల్ 1 పేతురు మరియు 2 పేతురు పుస్తకాలు అతని పేరు మీదనే ఉన్నవి. వీటిలో క్రైస్తవుల నమ్మకాన్ని పెంపొందించే మార్గాలు, బాధలను ఎలా ఎదుర్కోవాలో చెప్పబడింది. ముఖ్యమైన బోధన. నమ్మకం మరియు విశ్వాసం. తాను చేసిన తప్పులను తెలుసుకుని మార్గం మార్చుకున్నాడు. మరి ప్రచారము, సేవ, మనోభావం. క్రీస్తును బలంగా ప్రకటించిన గొప్ప శిష్యుడు. సహనశీలత. యేసును మర్చిపోయినప్పటికీ ఆ తర్వాత విశ్వాసంలో నిలిచి సంఘానికి మార్గదర్శకుడయ్యాడు. పేతురు జీవితం.